నాగరాజు గారు చేసుకోండి. ఈరోజు స్వాతంత్రం వచ్చి రావట్లేదే నిజంగా చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇదేంటో అయితే అరే నీ అబ్బా కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మా ఇంటా వంట లేదని చెప్పి కూడా మరొకసారి మిషన్ నడుస్తుంది ఇక్కడ. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట? అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరమైన అంశం. వీడి దగ్గర చాలా అవసరాలు ఉన్నాయి. జాబ్ రావాలంటే మాత్రం ప్రత్యేక హోదా చాలా చాలా అవసరమైన అంశం. ఎందుకనంటే ఎవరో జగన్మోహన్ బాగుందనో ఎవరో వచ్చి పరిశ్రమలు పెట్టరు. ఏంటి సార్ అది? ఎందుకనంటే ఎవరో జగన్మోహన్ బాగుందనో ఎవరో వచ్చి పరిశ్రమలు పెట్టరు. అటు చూడు బే. మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. వీరందరిలో నుంచి పుచ్చ పుట్టి అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కాస్తో ఇష్కిస్తో మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాను రా. తోడు పవర్ కట్ల బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. తోపుల బండ్ల మీద వంటలు వండే. నీకేమైనా నరముల బలహీనత ఏమో? ఎలా కనిపెట్టారు సార్? వీక్నెస్ లేకుండా డాక్టర్ చూపించుకోపోయావా? 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. ఇంకోసారి బాబు లేవు. బాబు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. నిజమా? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించుకో. పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా
డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, ఆపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటాను. గురుగారు ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. గుడికి వెళ్ళినప్పుడు కార్తీక మాసం మాత్రం నేను తినను, మిగతా అన్ని టైంలో మంచిగా తింటాను. ఫుడ్ జస్ట్ ఓన్లీ 6 times a day, sir. That's it. It's more than enough, అండి. చేపల పులుసు కానీ, నాటుకోడి పులుసు కానీ, క్రాబ్ కానీ, సో అవన్నీ రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. ఊపి రావడాలంటే వాయుదేవుడు కావాలి, పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి. అటు చూడు బే. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి. తద్వారా ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటం. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ లో మాట్లాడటం. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కరెక్ట్ గా చెప్పి. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, సైకో జగన్. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు, అన్ని స్కామ్లే గుర్తొస్తాయి. 100% కరెక్ట్ అండి. ఇంకోసారి మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword is fight the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. ये अंदर देना है बोले तो स्थलम रहना नहीं. స్టాప్. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. खुदा जब भी देता है दांत पिटकर जब होता है छफड़ होता है. ఈసారి విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి. ఎంత మంది గుంపులుగా వచ్చినా జగనన్న సింహం లాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కనిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జోక్ అదిరిపోయింది గురుగారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న. నువ్వే అనుకోనంటే దీన్ని జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు అంటే అది జగనన్న మొనగాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. రిషికొండను బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకి ఏం తెలుస్తుంది? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.